మనసు అనుభవంలో ఉంది. మనసే సర్వస్వం, మనసే జగత్తు, మనసే శరీరము, ఇంద్రియాలు, జ్ఞాన కర్మ ప్రాణేంద్రాలు, నిద్రాకాలు మెరుకులు మనసే. సుఖం దుఃఖం మంచి చెడు పాపం పుణ్యం కష్ట సుఖాలు అన్నీ మనసే. మనసే జీవుడు, మనసే ఆత్మ, మనసే పరమాత్మ, మనసే బ్రహ్మం తెలుసుకుంటే. కానీ ఆ మనసును అలా తెలుసుకోవాలంటే ఈ మనసు చేత, దేహబుద్ధి కలిగిన మనసు చేత, దేహ సంబంధించిన కామక్రోధ మదము రసాలతో, అసూయతో, రగద్వేషాలతో మనసు వల్ల ఆత్మానుభవం ఎన్ని కోట్ల జన్మకి కూడా తెలియదు. మనసుకి ఆత్మ అనుభవం అంత స్థానమే లేదు, అసలు మనసు అనే పదార్థమే లేదు అని కొంచెం చదువుకున్న వాళ్ళకి, సత్సంగాలు విన్న వాళ్ళకి తెలుస్తుంది. సరే, మనసు ఉందా లేదో వదిలేసేయండి. ఎందుకు ఉందా లేదా అంటే మనసు ఉంది కదా. అయితే మనసుని అంచాలా, నాశనం చేయాలా, కంట్రోల్ చేయాలా, నిశ్చలం చేయాలా, శుద్ధి చేయాలా, దానికి తగిన విధంగా దాని బుద్ధితో అది నచ్చే విధంగా చేయాలా, జ్ఞానావగాహన చేయాలా, మనసు అవగాహన చేయాలా, అన్నీ ప్రశ్నలు వస్తాయి. అవగాహన అంటే ఏమిటి? నేను ఉన్నాను. నేను మనసుని అంటాడు కానీ నేను నిద్రపోయాను, మెలుకున్నాను, కలగన్నాను, నేను స్కూల్కి వెళ్ళాను, నేను భక్తుడిని, యోగిని అంటాడు. కానీ మనసు నిద్రపోయింది, మనసు కలగంది, మనసు మెలుకుంది, మనసు రోగి, మనసు డాక్టర్, మనసు భక్తుడు అంటారుగా. కాబట్టి నేను మొదటి తర్వాత మనసు. అప్పుడు నేనన్నా మనసు కింద తీసుకోండి. నేను ఉన్నాను, నేను మనసుగానే ఉన్నాను, మనసే నేను, నేనే మనసుని, నేను మనసుగా ఉన్నాను అనటం స్వానుభవం నేనికి. స్వానుభవం నేనే, స్వానుభవం మనసుగా, బుద్ధిగా, చిత్తంగా, అహంకారంగా, నేను నా భావంతో, అజ్ఞానంగా, సత్యాన్వేషణ, అసత్య నిరాకరణ అని చేసే రకరకాలుగా గందరగోళం చేస్తుంది. కర్మలు చేసేది మనసు, అసలు కర్మలతో సంబంధం లేదంటారు. త్రిపుటి రూపంగా ఉన్నది మనసు. జాగ్రత్త స్వప్నిద్రావస్థలతో కర్త కర్మ క్రియగా ఉండి దాన్ని అనుభవిస్తూ ఈ మూడు వేరేని మనసు భావిస్తుంది. కానీ మనసు అనేక మనసులు ఉండవు కదా. మనసు ఒకటే. మనసు అంటే ఏంటి? అనేక తలంపులు, అనేక ఆలోచనలు, అనేక భావాలు, అనేక సంకల్పాలు, అనేక సంఘటనలు, అనేక వాసనలు, అనేక కోరికలు, అనేక గమాగమేలతో, అనేక ఆశయాలు, లక్ష్యాలతో మనసు ఉంటుంది. కొంతమంది తెలుసో తెలియకపోయినా నా జీవిత లక్ష్యం ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని అనుభవించడమే నా లక్ష్యం. ఒక్క మాట చాలు మనకి. ఎవరు ఎన్ని పద్ధతులు చెప్పినప్పటికీ ఆత్మానుభవం పొందాలి, తను తాను తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి శాస్త్రం చెప్పింది. శాస్త్రంలో అవి ఎన్ని చెప్పినా వాళ్ళ పద్ధతులు, సాంప్రదాయాలు ఎలా ఉన్నా అవి చేసుకోవచ్చు. అయితే మనసు లక్ష్యం ఏంటి? ఆత్మజ్ఞానమే. మనసు గమ్యం ఏంటి? ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం చేయాలంటే మనసు ఏం చేయాలి? సాధన చేయాలి. ఏ సాధన చేయాలి? మనసు నిశ్చలంగా ఉంచాలి, మనసుని నిగ్రహించాలి, మనసుని శుద్ధి చేయాలి. ఎలా చేస్తాం? మనసు నిగ్రహించడం దానికి ప్రాణాయామం ద్వారా కొందరు శ్వాసనితో మనసును చేసి యోగులు వేయాలి. ఈ మనసును శరణాగతి చేసి నామంతో స్మరణతో భక్తులు చేశారు. యువతకు ఒక్కొక్కరు ఒక రకంగా. కొందరు చేశారు మనసు వచ్చిపోతుంది, లేని వస్తువు వచ్చిపోతుంది, ఇది బ్రహ్మ, మనసు అనేదే లేదన్నారు. మనసు లేనప్పుడు ఇంకా ఈ సాధనలు ఎందుకు? మనసు లేదంటూనే, మనసు మిథ్య అంటూనే, మనసు అసత్యం అంటూనే, మనసు శూన్యం అంటూనే, మనసు వచ్చిపోతుంది కాబట్టి స్థిరమైనది కాదు, సత్యం కాదు, అసత్యం అంటూనే అందరూ మనసు శుద్ధి, మనసు నిశ్చలత, మనసు నిగ్రహించాలి. మనసు చెప్పుకుంటే తేలిలాగా. చెప్పుకుంటే తేలేంటి? చావదు. కానీ పొరపాటున చేయి కనుక చెప్పెత్తితే కాటేస్తుంది కదా, తాత్కాలికంగా అనుభూతుంది కొంచెం సాధనతో. కానీ మళ్ళీ రెట్టింపుగా విజృంభిస్తుంది. మనసు లేని స్థితిలోంచి మూర్ఛలో ఉన్నప్పుడు, మనసు ఐక్యమైనప్పుడు, స్లో అయినప్పుడు, మనసు నిద్రపోయినప్పుడు ఏమీ తెలియదు కదా. మనసుతో వచ్చిన అనుభూతులన్నీ కూడా లేవు, ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి? మనసుగా వచ్చినప్పుడు అన్ని అనుభవాలు అన్నీ ఉన్నాయి. మనసుగా లేనప్పుడు ఏంటి? ఈ అనుభూతి లేవు. గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యం కూడా లేదు. అప్పుడు ఏముంది అని చెప్పడానికి నేను ఉండాలిగా. ఆ నేను ఎరుకతో, సాక్షి జ్ఞాన చైతన్యంతో, అంటే సాక్షి చైతన్యంతో మనసు ఉంది. కాబట్టి నిద్రాకాల మెలకులో మనసు లేకపోయినప్పటికీ అనుభూతిని గమనించే సాక్షి చైతన్యం ఉన్నది, అదే ఆత్మ. అప్పుడు సాక్షి చైతన్యం ఎవరు? తానే. నేను సాక్షిగా ఉన్నాను, చైతన్యంతో ఉన్నాను. చైతన్యానికి అనంతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా సాక్షితో ఉండి ఈ అనుకునేవాడు దేహబుద్ధితో
పంచభూతాలుగా సూక్ష్మాతి సూక్ష్మంగా స్థూలాతి స్థూలంగా కనబడేదంతా పంచభూతాలే. స్థూలాతి స్థూలంగా అండపిండ బ్రహ్మాండాలు, విశ్వం, విశ్వ చైతన్యం, అనంతమైన ఆకాశము, గెలాక్సీలు మొత్తం కూడా ఇదే. మరి సూక్ష్మాతి సూక్ష్మ కణంగా ఉన్నది కూడా మనిషి. ఈ అన్నీ కూడా భౌతికంగా పదార్థాలతోనే కొంతమంది అభిప్రాయం. అంటే భౌతికం అంటే ఏంటి? కంటికి రూపంగా ఉండి నామరూపాలతో ఉండి ముడి పదార్థం రకరకాల షేపుగా తయారైందంతా కూడా కార్యరూపంగా ఉన్నది మనసు అన్నారు, కారణము మనసు అన్నారు. సూక్ష్మ